అన్న కష్టాన్ని చూడలేని తమ్ముడు ఏదో ఒక పనిలో చేరి అన్నకు సహాయం చెయ్యాలి అని అనుకుంటాడు. దేని గురించి చెబుతున్నానని అనుకుంటున్నారా? అదేనండి, శ్రీనివాస్ అలాగే దినేష్ల గురించి చెబుతున్నా. అన్నైన శ్రీనివాస్ చిన్నతనం నుండి పడుతున్న కష్టాలను చూడలేక తమ్ముడైన దినేష్ కాలేజ్ మానేసి స్వీట్ షాప్లో చేరుతాడు. అసలు విషయం తెలుసుకున్న శ్రీనివాస్ నేరుగా దినేష్ దగ్గరికెళ్తాడు. కేజీ లడ్డు ఎంతవుతుందంటే చెప్పరండి సార్ మీరు. వెంటనే చెప్పండి. అన్నా, నువ్వా? అన్ననా? నా పేరు శ్రీనివాస్ అండి. మీరు నన్ను శ్రీను అని కూడా పిలవచ్చు. అన్నా అని పిలవాల్సిన అవసరం ఏం లేదు. అయినా నన్నన్నా అని పిలవడానికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారులేండి. ఒక తమ్ముడేమో పక్కనే ఉన్న కాలేజీలో చదువుతున్నాడు. ఇంకొక తమ్ముడేమో ఇవాళ హాస్టల్ నుండి ఇంటికొచ్చాడు. ఏంటి, కార్తీక్ ఇంటికొచ్చాడా? ఓ, మీకు మా తమ్ముడు కూడా తెలుసా? ఇంతకీ మీరు అసలు విషయం చెప్పలేదు. కేజీ లడ్డు ఎంతవుతుంది? అన్నా, అంటే అది అన్నా. ఇంతలో అక్కడికి శేఖర్ వస్తాడు. ఓ శ్రీనివాస్ గారు, మీరా? ఏంటిలా వచ్చారు? మీ ఇంట్లో ఏదైనా శుభకార్యమా? అన్నట్టు మీ వ్యాపారం ఎలా జరుగుతుంది? మార్కెట్లో మా బంధువుల దుకాణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మీ దుకాణం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది అని. అంతా దేవుడి దయ. ఏంటి, ఈ అబ్బాయితో మాట్లాడుతున్నారు? ఏంటి దినేష్, ఇవాళ ఎన్ని ఆర్డర్లయ్యాయి? ఇంకా కొన్ని ఆర్డర్లు డెలివరీ చేయాల్సింది కదా, ఇంకా వెళ్ళలేదా? ఓ, ఈ అబ్బాయి మీ దగ్గర పని చేస్తున్నాడా? ఎన్నేళ్ల నుండి చేస్తున్నాడు? ఎన్నేళ్ల నుండా? హహ, ఈ మధ్య చేరాడండి. ఒక నెల కూడా అవ్వలేదనుకుంటా. కానీ చాలా బాగా పనిచేస్తాడు. మొన్న వచ్చాడో లేదో, అప్పుడే నా ఫ్యాక్టరీ గురించి బాగా తెలుసుకున్నాడు. ఎంత కష్టపడి పనిచేస్తాడు. వీడు వచ్చాక లాభాలు బాగానే పెరిగాయి. ఆర్డర్లు కూడా టైంకి డెలివరీ చేస్తున్నాడు. నాకు చాలా శ్రమ తగ్గించాడు. పాపం, వీడు చాలా కష్టాల్లో ఉన్నాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదట. పెళ్లి కావాల్సిన చెల్లి కూడా ఉందని చెప్పాడు. అయ్యో, అవునా? తల్లికి ఆరోగ్యం బాగోలేదా? పెళ్లి కావాల్సిన చెల్లి కూడా ఉందా? పాపం, చాలా కష్టాల్లో ఉన్నాడు. సరేనండి, ఇక నేను ఇంటికి బయలుదేరుతాను. అంటూ శ్రీనివాస్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. దినేష్కి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఏంట్రా ఇదిలా జరిగింది? అన్నకి నిజమంతా తెలిసిపోయింది. ఇక్కడ పెద్ద గొడవ చేస్తాడనుకున్నాను. నన్ను కొట్టి కాలర్ పట్టుకుని ఇంటికి లాక్కెళ్తాడని అనుకున్నాను. కాని ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా అన్నకి ఎలా తెలిసింది? రాత్రికి నేను ఇంటికెలా వెళ్ళాలి? అలా దినేష్ భయపడిపోతూ సతమతమవుతూ ఉంటాడు. అలా రాత్రవుతుంది. దినేష్ భయపడుతూనే ఇంటికి వెళ్తాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక్కో దిక్కులో ఒక్కొక్కరు కూర్చుని ఉంటారు. అందరి ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దినేష్ మెల్లగా హాల్లోకి వెళ్తాడు. ఏంట్రా నువ్వు చేసిన పని? ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. బుద్ధిగా చదువుకోరాని కాలేజీకి పంపిస్తే నువ్వు చేసే పని ఇదా? నాన్న, అసలు ఏం జరిగిందంటే. ఇంకా ఎన్నబద్దాలు చెప్పాలని చూస్తావురా? అసలింత మోసం చెయ్యాలని నీకెలా అనిపించింది? ప్రతిరోజూ బుద్ధిగా కాలేజ్కి వెళ్తూ ఉంటే ఎంత మురిసిపోయానో తెలుసా? మీ అన్న కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతుందని ఎంతగానో సంబరపడ్డాను. కానీ నువ్విలా చేస్తావని అనుకోలేదు. మీ భవిష్యత్తు కోసం వాడు చదువు మానేసి కష్టపడి పని చేస్తున్నాడు. నీకంటే 2 ఏళ్లు మాత్రమే పెద్దవాడు. అయినా సరే 10 ఏళ్లకే చదువు మానేసి కుటుంబ బాధ్యతని తన భుజాలపై వేసుకున్నాడు. తాను చదవకపోయినా పర్వాలేదు కానీ తన తమ్ముళ్ళు చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నాడు. నువ్విలా చేస్తావని అనుకోలేదురా. అసలు ఈ పనిలోకి ఎందుకు చేరావు దినేష్? నీకేమైనా డబ్బులు కావాలా? ఈ మధ్య బెట్టింగులని నీలాంటి పిల్లలు డబ్బులు నష్టపోతున్నారు. అలా ఏమైనా డబ్బుని నష్టపోయావా? అలా నష్టపోయిన డబ్బుని సంపాదించడానికి ఇలా పనిలో చేరావా? ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే చెప్పు. ఎంత కష్టమైనా పర్వాలేదు. నేను వెంటనే అప్పు తీర్చేస్తాను. నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్ళు. జరిగిందేదో జరిగిపోయింది. ఎప్పుడూ లేని నువ్వు హఠాత్తుగా పనిలోకి చేరావంటే తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎంత డబ్బు నష్టపోయావో చెప్పు. లక్ష్మమ్మ మరియు రంగారావు కోపంగా మాట్లాడుతూ ఉంటారు. కాని శ్రీనివాస్ మాత్రం మెల్లగా మాట్లాడటంతో దినేష్కి బాధ కలుగుతుంది. నేను ఎలాంటి డబ్బు నష్టపోలేదు. నేను నా ఇష్ట ప్రకారమే చదువుని మానేశాను. ఎవరినడిగి మానేశావురా చదువు? అమ్మా, ముందు నేను చెప్పేది వినండి. నాకు చదువు ఎక్కడం లేదు. ఎంత చదివినా ఎగ్జామ్లో పాస్ కాలేకపోతున్నాను. అన్నయ్య ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నాడు. పోయిన ఏడాది 1,00,000 రూపాయలు కట్టాడు. కట్టిన 1,00,000 రూపాయల్లో నేను ఒక్క రూపాయికి కూడా న్యాయం చేయలేకపోతున్నాను. నేనేదో చదివి గొప్ప స్థాయికి వెళ్తానని అన్నయ్య అనుకుంటున్నాడు. అందుకోసం మరింత కష్టపడుతున్నాడు. కాని అన్నయ్య పడుతున్న కష్టానికి నేను న్యాయం చేయలేకపోతున్నాను. అందుకే చదువుని పక్కన పెట్టి కుటుంబానికి సహాయపడాలని అనుకుంటున్నాను. అందుకే ఈ ఉద్యోగంలో చేరాను. చేరిన రోజే మీ అందరికీ విషయం చెప్పాలని అనుకున్నాను. కానీ మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. అందుకే ఒక నెల కష్టపడి డబ్బు సంపాదించి
ఆ జీతాన్ని మీకు చూపించి అప్పుడు చదువుపై నాకున్న అభిప్రాయాన్ని మీకు చెప్పాలని అనుకున్నాను. అంటూ దినేష్ తాను సంపాదించిన ఆ డబ్బుని తీసి శ్రీనివాస్ కూర్చున్న కుర్చీ ముందు ఉన్న టేబుల్పై పెడతాడు. అన్నయ్య, నువ్వు నా కోసం ఎంతగానో కష్టపడ్డావు. నాన్న మంచం మీద పడిన తర్వాత నువ్వు తండ్రి స్థానాన్ని తీసుకున్నావు. ఎంతో కష్టపడి పనిచేశావు. నీకంటూ ఈ ఊర్లో గౌరవాన్ని సంపాదించుకున్నావు. నేను నీ కష్టాన్ని వృధా చేయకూడదని అనుకున్నాను. నేను కావాలనుకుంటే హాయిగా కాలేజీకి వెళ్ళి వాళ్లతో వీళ్లతో కబుర్లు చెప్పుకుంటూ ఇంకో ఏడాది కూడా గడిపేస్తాను. కానీ ఇలా చేయటం వల్ల నాకు కానీ నీకు కానీ కుటుంబానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. డబ్బుని సమయాన్ని వృధా చేయకూడదని నేను నీ నుండే నేర్చుకున్నాను. అందుకే అన్నయ్య, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు ఈ నిర్ణయం నచ్చలేదని నాకు తెలుస్తుంది. నేను వెంటనే ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను. అంటూ దినేష్ తన గదిలోకి వెళ్తాడు. బట్టలన్నీ సర్దుకుంటాడు. ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదిలా ఉండగా శారదమ్మ మరియు సీనయ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవాళ మాకు హాస్పిటల్లో లక్ష్మమ్మ అలాగే శ్రీనివాస్ బాబు కనిపించారు. లక్ష్మమ్మ ఎంతో చక్కగా మాట్లాడింది. అవునా? మరి మన శ్రీనివాస్ బాబు ఎలా ఉన్నాడు? అతన్ని చూసి చాలా రోజులైంది. బాబుని చూడాలనుంది. కానీ ఈ కళ్ళతో అతని దాకా ఎలా వెళ్ళగలను? అది కూడా నిజమేలేండి. ఒకసారి ఇంటికి రమ్మని పిలుస్తాను. ఎందుకో చాలా బాధగా ఉంది. పిల్ల సరైన వయసులో ఉంది. ఇలాంటి సమయంలో మీరు మంచాన పడ్డారు. మీరు మళ్ళీ ఆరోగ్యవంతులుగా మారటానికి ఇంకో 2-3 ఏళ్లు పట్టొచ్చు. అప్పటిదాకా అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకుంటే ఏం బాగుంటుంది? అలా అని ఒంటి చేత్తో నేనన్నీ చేయలేను. ఏంటో ఆ దేవుడు మన రాతని ఇలా రాశాడు అని అనుకుంటూ శారదమ్మ సీనయ్య బాధపడుతూ ఉంటారు. మరోవైపు దినేష్ బట్టలన్నీ సర్దుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే శ్రీనివాస్ దినేష్ని పిలిచి ఇలా అంటాడు. అవును, నీ జీతం మొత్తం మాకే ఇచ్చేశావు. నీకంటూ ఏమీ దాచుకోలేదా? నెలంతా కష్టపడి పనిచేశావు. నీకోసం ఎంతో కొంత దాచుకోవాలి కదా. ఇలా అయితే ఎలా చెప్పు? ఇదిగో ఈ 20,000 రూపాయల్లో నీకోసం ఎంతో కొంత దాచుకుని మిగిలిన డబ్బుల్ని అమ్మ చేతికివ్వు. అన్నయ్య, అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా? నేను ఉద్యోగం చేయడం నీకిష్టమేనా? చూడు దినేష్, నేనెప్పుడూ ఒకటి అనుకునేవాణ్ణి. నా తమ్ముళ్ళు మంచి స్థానంలో ఉండాలి అని. అంతేకాని కేవలం చదువు ద్వారా మాత్రమే మంచి స్థానంలో ఉండాలని అనుకోలేదు. నీకు చదువు ఎక్కడం లేదన్న విషయాన్ని నువ్వు ముందే చెప్పినా నేను చదువు మానిపించేవాణ్ణి. కష్టపడుతూ కూడా మంచి స్థాయికి వెళ్ళొచ్చు. చదువు మానేసి ఇలాంటి పనిలోకి అడుగుపెట్టావు. కాబట్టి కష్టపడి పైకొచ్చే బాధ్యత నీదే. ఇదిగో కార్తిక్, నీకు కూడా చదువు కష్టంగా ఉందా? ఒకవేళ కష్టంగా ఉంటే ఇప్పుడే నువ్వు చదువుని మానేయొచ్చు. కష్టపడి చదవాలి కానీ చదివేందుకు కష్టపడకూడదు. అలా ఏం లేదన్నయ్యా. నాకు చదువుపై ఇంట్రెస్ట్ ఉంది. నేను బాగానే చదువుకుంటున్నాను. ఇదిగో దినేష్, నువ్వేమైనా చేయాలని అనుకుంటే ముందుగా నాతో చెప్పు. నా దగ్గర నువ్వు భయపడొద్దు. అలా శ్రీనివాస్ తన తమ్ముళ్లతో చెబుతాడు. దినేష్ ఎంతగానో సంతోషిస్తాడు. అలా దినేష్ ప్రతిరోజూ హాయిగా పనిలోకి వెళ్లేవాడు. ఒకరోజు శారదమ్మ గుడిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అక్కడికి మన లక్ష్మమ్మ కూడా వస్తుంది. ఏంటి శారద, ఎందుకు బాధపడుతున్నావు? లక్ష్మమ్మ, నువ్వా? ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం ఇప్పుడు? నడుము నొప్పి తగ్గిందా? పర్వాలేదులే, ఏదో అలా ఉంది. ఏదో తైలం పంపుతానన్నావు, ఇప్పటిదాకా పంపనేలేదు. అయ్యో, ఈ టెన్షన్లతో మర్చిపోయానమ్మా. ఈ బాధల్లో మతిమరుపు బాగా ఎక్కువైపోతుంది. అయ్యో, ఏం బాధలు శారదా? చూస్తుంటే చాలా దిగులుగా కనిపిస్తున్నావు. సీనయ్య ఆరోగ్యం బాగానే ఉంది కదా, మరింకెందుకు నీకు దిగులు? ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, కానీ ఆయన లేచి ఎప్పటిలా తిరిగేందుకు మరో 3 ఏళ్లు పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంట్లో వయసుకొచ్చిన ఆడపిల్లుంది. సరిగ్గా ఇప్పుడే ఆయన మంచాన పడ్డారు. మరో 3 ఏళ్ల వరకు ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశమే లేదు. 3 ఏళ్లాగితే పిల్లకు వయసు కూడా అయిపోతుంది. అప్పుడు పిల్లకు మంచి సంబంధాలు వస్తాయో రావో. అందుకే దిగులుగా ఉంది. మనం ఎన్ననుకొని ఏం లాభం? ఆ అమ్మవారే మనకొక మంచి దారిని చూపించాలి. సరేనమ్మా, ఇక నేను ఇంటికి వెళ్తాను అంటూ శారదమ్మ అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. లక్ష్మమ్మ ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ లక్ష్మమ్మ ఇంటికి చేరుకుంటుంది. వచ్చావా? ఇప్పుడే నా స్నేహితుడు వచ్చెళ్ళాడు. అదే ఆ శంకరయ్య. వాడి కొడుక్కి పెళ్లి కుదిరిందట. ఏంటి, శంకరయ్య గారి కొడుక్కి పెళ్లి కుదిరిందా? మొన్ననే కదండి వాడు చదువు పూర్తి చేశాడు. 24 ఏళ్లుంటాయి అంతే. అప్పుడే పెళ్లి చేసేసుకుంటున్నాడా? చూడండి, ఊర్లో ఉన్న పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు. మన పెద్దోడు మాత్రం పెళ్లంటే కిలోమీటర్ దూరం పారిపోతున్నాడు. అవును, మొన్న నాకు నడుము నొప్పొచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కదూ. రానివ్వండి, వాడి పని చెబుతాను.
ఇవాళ వాడు పెళ్లి కొప్పుకునేంతవరకు నేను భోజనం ముట్టుకోను. ఏంటి? పెళ్లి కొప్పుకునేంత వరకు భోజనం ముట్టుకోవా? మరి పెళ్లి సంబంధం చూసి పెట్టావా? నా మనసులో ఒక ఆలోచన మెదులుతుందండి. ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలైతే బాగుంటుందని నాకనిపిస్తుంది. అదే మన శారదమ్మ కూతురు. పేదవాళ్లే అయినా సంస్కారం తెలిసిన వాళ్ళు. ఏం, మొన్న నా మేనకోడలి పెళ్లిలో చూశాను. ఎంత అనుకువగా పద్ధతిగా ఉంది అనుకున్నాను. తన మాటలు, తన పనులు, తన చేష్టలు నాకెంతగానో నచ్చాయి. ఆ అమ్మాయి మన ఇంటికి కోడలైతే ఎంతో బాగుంటుందనిపిస్తుంది. మీరేమంటారు? ఆ అమ్మాయిని నేను కూడా చూశాను. అదే మొన్న తన టిఫిన్ బాక్స్ నాకు ఇచ్చింది కదా, వంట కూడా అద్భుతంగా వండేలానే ఉంది. నీకోకే అయితే నాకు కూడా ఓకేనే. ఏంటమ్మా, అన్నయ్యకు పెళ్లి సంబంధాలు మాట్లాడిస్తున్నారా? మీకు ఓకే అయితే సరిపోతుందా? అన్నయ్య ఒప్పుకోవాలి కదా. వాణ్ణెలా అయినా ఒప్పించాలి. రాత్రికింటికొస్తాడు కదా, అందరం కలిసి వాడి పని పడతాం. అలా రాత్రవుతుంది. శ్రీనివాస్ భోజనానికి ఇంటికొస్తాడు. అబ్బబ్బా, ఆకలి దంచేస్తుంది. అమ్మా, వంటైందా? ఆ, వంట? నేనింకా వంట చేయడం మొదలుపెట్టలేదురా. ఏంటి? వంట చేయటం మొదలు పెట్టలేదా? సరిపోయింది. 8 గంటలవుతుంది. ఇంకా వంట మొదలు పెట్టకపోతే ఎలా? ఏంట్రా అరుస్తున్నావు? ఇలా అరిస్తే నేను వంట చేయను. ఈ అరుపులన్నీ ఇలాగే దాచుకొని నీ పెళ్ళాం దగ్గరరు. ఏంట్రా, నా భార్యపై అరుస్తున్నావు? ఏమైనా ఉంటే నీ భార్యపై అరుచుకో. అంతేకాని నా భార్యపై అరవాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి, మీరంతా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? సరే, నేను బయటకు వెళ్ళి తింటాను. ఒరే దినేష్, కార్తీక్, మీరు కూడా వస్తారా? రండి, బయటకు వెళ్ళి తినొద్దాం. ఏంటన్నయ్యా, ఒంటరిగా హోటల్కి వెళ్ళలేకపోతున్నావా? అయితే పెళ్లి చేసుకుని వదిని హోటల్కి తీసుకుని వెళ్ళు. అంతేకాని మమ్మల్ని రమ్మంటే ఎలా? నేనిప్పుడే పనిచేసి అలిసిపోయి ఇంటికొచ్చాను. వాడేమో చదువుకుంటున్నాడు. నువ్వే వెళ్ళనయ్యా. పెళ్లి చేసుకుని వదిని తీసుకుని హోటల్కి వెళ్ళి బాగా భోజనం చేసిరా. అరే, ఏంట్రా ఇది? మాకేంటిది? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? తప్పకుండా ఏదో ప్లాన్ వేసేలా మాట్లాడుతున్నారు. మాట్లాడితే భార్య అంటున్నారు. నాకు భార్య కొడుద్రా? పెళ్లి చేసుకుంటే తప్పకుండా ఉంటుంది. మొన్న చెప్పావుగా పెళ్లి చేసుకుంటానని. మరైతే చేసుకో. ఇప్పుడే నేను వెళ్ళి వంట చేస్తాను. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకో అంటే ఎలా? అమ్మాయి దొరకాలి కదమ్మా. అమ్మాయి రెడీగానే ఉంది. అదే సీనయ్య కూతురైన సీత. ఆ అమ్మాయి మా అందరికి బాగా నచ్చిందిరా. నీకూడా ఓకే అయితే చెప్పు. వెంటనే వెళ్లి సంబంధం మాట్లాడొస్తాను. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అసలు? ఇదంతా ఎప్పుడు ఆలోచించావు? ఇవాళ ఉదయమే ఆలోచించాను. అమ్మాయి మా అందరికి బాగా నచ్చింది. నీకూడా తప్పకుండా నచ్చుతుంది. ఒప్పుకోరా, వెంటనే పెళ్లి చేసేస్తాను నాకొస్త సమయం కావాలమ్మా. అంటూ శ్రీనివాస్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. సీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సీత? ఆ అమ్మాయి పేరు సీతే కదా? సీత మహాలక్ష్మి. నిన్న ఉదయమే తెలిసింది ఆ అమ్మాయి పేరు. చాలా మంచిది. ఆ రోజు నా మడతలు నన్ను అవమానిస్తుంటే ఎక్కడి నుండి వచ్చిందో కానీ హఠాత్తుగా వచ్చి నన్ను పొగిడింది. అమ్మకు హెల్ప్ కూడా చేసింది. అమ్మ కష్టాన్ని తెలుసుకుంది. నాన్న ఆకలిని గుర్తించింది. నా గౌరవాన్ని కాపాడాలి అనుకుంది. ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందని నేను అనుకోవటం లేదు. వెంటనే అమ్మకు ఓకే చెప్పేస్తాను. అంటూ శ్రీనివాస్ మళ్లీ తన గదిలో నుండి బయటకొస్తాడు. అమ్మా, నా వైట్ షర్ట్ ఎక్కడ పెట్టావు? అసలు ఉతికావా? అన్నీ నీ అల్మారాలోనే పెట్టాను. ఇప్పుడా షర్ట్తో నీకేంటి పని? ఇప్పటికిప్పుడు బయటికేమైనా వెళ్ళాలనుకుంటున్నావా? అసలే రాత్రి 10 అయింది. అది కాదమ్మా, ఆ షర్ట్ నాకు బాగుంటుంది. ఆ షర్ట్ వేసుకుని పిల్లని అడగడానికి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నువ్వు కూడా మంచి పట్టు చీర కట్టుకో. మగపెళ్లి వారంటే కాస్త హుందాగా ఉండాలి కదా. అంటే నీకమ్మాయి నచ్చిందా? పెళ్లి కొప్పుకుంటున్నావా? అవునమ్మా, ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. అలా శ్రీనివాస్ చెప్పడంతో లక్ష్మమ్మ ఎంతో సంతోషిస్తుంది. రంగారావు కూడా సంతోషిస్తాడు. దినేష్ మరియు కార్తిక్ అయితే ఎగిరి గంతేస్తారు. చాలా చాలా ఆనందంగా ఉందిరా. మంచి శుభవార్త చెప్పావు. రారా, భోజనం వడ్డిస్తాను. అదేంటి, వంట లేదన్నావుగా? ఇప్పుడు భోజనం ఎలా వడ్డిస్తావు? వంటెందుకు వండలేదురా? వండానుగా. నిన్ను కాస్త ఉడికిద్దామని ఇలా నాటకమాడాము అంతే. ఈలోగా నువ్వే బయటకొచ్చి నీ ఇష్టాన్ని మాతో చెప్పావు. ఇంతకంటే ఇంకేం కావాలి? రండి రండి, అందరూ వచ్చి కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. అలా ఆ కుటుంబమంతా నవ్వుతూ సంతోషంగా భోజనం చేస్తారు. మరుసటి రోజు లక్ష్మమ్మ, రంగారావు మరియు శ్రీనివాస్ ముగ్గురు శారదమ్మ ఇంటికి వెళ్తారు. బాబూ, వచ్చావా? నిన్నటి నుండి ఈయన నిన్ను కలవరిస్తున్నాడు. ఒకసారి చూడాలని కూడా అన్నాడు. మార్కెట్ దగ్గరకొచ్చి నిన్నింటికి రమ్మని పిలుద్దామని నేనే అనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చేశావు.
ఏంటి సీనయ్య మామ, ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాబు, నా ఆరోగ్యం బాగానే ఉంది. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? వ్యాపారం ఎలా జరుగుతుంది? వ్యాపారం బాగానే జరుగుతుంది. ఇక్కడికి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికొచ్చాను. మా శ్రీనివాస్ చాలా మంచివాడు. ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే వీడి గురించి మీకు కూడా బాగా తెలుసు. వీడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీ ఇంటి కూతురు మా ఇంటి కోడలైతే బాగుంటుందని అనుకుంటున్నాం. అలా లక్ష్మమ్మ చెప్పగానే శారదమ్మ, సీనయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అలాగే తెగ సంతోషపడిపోతూ ఉంటారు. శారదమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. ఏంటమ్మా, ఏం చెప్పారు? నేను సరిగ్గానే విన్నానా? నిజంగా నా కూతుర్ని మీరు మీ ఇంటి కోడలుగా చేసుకుంటారా? ఇంతకంటే భాగ్యముంటుందా? నిన్న గుడిలో ఆ దుర్గమ్మ నా మొరలను విన్నట్టుంది. నా కూతురి కోసం మంచి వరుణ్ణి పంపమని అడిగాను. కాని ఇంత త్వరగా మిమ్మల్ని పంపుతుందని అనుకోలేదు. ఆ దేవుడికి ఇప్పటికిప్పుడే పొల్లు దండలు పెట్టాలనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరటం లేదు. స్వామి శ్రీ వెంకటేశ్వర, ఆరోగ్యం బాగైన వెంటనే నీ కొండకొచ్చి గుడి చుట్టూ అంగప్రదక్షిణలు చేస్తానయ్యా. ఇంత మంచి సంబంధాన్ని నా కూతురు కోసం పంపినందుకు చాలా ధన్యవాదాలయ్యా. అలా శారదమ్మ మరియు సీనయ్య దేవుళ్లకు దండలు పెట్టేస్తూ ఉంటారు. అయితే మీకు పెళ్లి ఇష్టమే అన్నమాట? ఇష్టమేనమ్మా. ఇంతకంటే అదృష్టం దొరుకుతుందా? ఒకసారి మీరు మీ కూతురిని కూడా అడగండి. దాన్ని అడగటం ఏంటి బాబు? అది నా కూతురు. నేనేం చెబితే అది వింటుంది. అయ్యో, అలా అనుకోకండి. ఒకసారి మీ అమ్మాయి అభిప్రాయాన్ని కూడా అడిగి కనుక్కోండి. అప్పుడే నేను ఈ పెళ్లికి పూర్తిగా అంగీకరిస్తాను. అలా శ్రీనివాస్ చెప్పడంతో శారద మరియు సీనయ్య సీతని ఇంటికి పిలిపిస్తారు. సీత ఇంటికొస్తుంది. ఇదిగో అమ్మా, ఈ పూలన్నీ కట్టేశాను. అరే, లక్ష్మమ్మగారు, మీరా? ఎలా ఉన్నారండి? ఇంకా లక్ష్మమ్మగారని అంటావేంటి? అత్తయ్యగారు అని పిలు. తెలుసా, వీళ్లు మనతో సంబంధం కలుపుకోవడానికొచ్చారు అని అనగానే సీత ఆశ్చర్యపోతుంది. చూడు సీత, నువ్వు మాకు బాగా నచ్చావు. నీకూడా ఈ పెళ్లి ఇష్టమైతే ఇదిగో నా చేతిలో ఉన్న ఈ పువ్వుల్ని, గాజులని, అలాగే చీరని తీసుకో. అలా లక్ష్మమ్మ చెబుతుంది. శ్రీనివాస్, రంగారావు మరియు మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. సీత మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ లక్ష్మమ్మ చేతిలో ఉన్న ఆ సారెని తీసుకుంటుంది. అందరూ ఎంతో సంతోషిస్తారు. ఈ పెళ్లి నాకు ఇష్టమేనండి. అలా ఇరువైపులా వారి అంగీకారంతో పెళ్లి పనులు మొదలవుతాయి. పెళ్లి పనులు హడావిడిగా జరుగుతూ ఉంటాయి. ఇంతలో లక్ష్మమ్మ ఇంటికి గౌరీ వస్తుంది. ఈ గౌరీ ఎవరో కాదు, రంగారావుకి చెల్లెలు. అరే గౌరీ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానులే అన్నా. ఏంటి, బావురాలేదా? నువ్వొక్కదానివే వచ్చావా? అవును, నేనొక్కదాన్నే వచ్చాను. ఆయన గురించి నా ముందు మాట్లాడకండి. ఏమైంది గౌరీ? ఎప్పుడూ లేంది నీ భర్త శంకర్ గురించి అలా మాట్లాడుతున్నావు? ఆయన నా మాటకస్సలు విలువివ్వటం లేదు వదినా. అందుకే నేనిక్కడికొచ్చేశాను. ఈ వయసులో పుట్టింటికి రావటం ఏంటి? మరో 2 రోజులాగితే నీ కూతురు వేదకి పెళ్లి చేయాలి. ఇప్పుడు గొడవపడొచ్చేసావా? దాని పెళ్లి గురించే వచ్చింది గొడవంతా. అయ్యో, అవునా? అసలేం జరిగింది? అది పుట్టినప్పుడే మా అన్న ఇంటికే కోడలిని చేయాలనుకున్నా. ఆయన కూడా అప్పుడు బాగానే ఒప్పుకున్నాడు. ఇప్పుడేమో ఏదో అమెరికా సంబంధాన్ని తీసుకొనొచ్చాడు. నాకు ఆ సంబంధం అస్సలిష్టం లేదు. ఉన్నొక్కగానొక్క కూతుర్ని అంత దూరం నేను పంపలేనని చెబుతుంటే ఆయన వినడం లేదు. అయ్యో గౌరీ, నీకింకా అసలు విషయం చెప్పలేదు కదా. పెద్దోడికి పెళ్లి కుదిరింది. ఏంటి, నా పెద్దలుడికి పెళ్లి కుదిరిందా? ఈ శుభవార్త ఇప్పుడా చెప్పేది? ఇప్పుడే అనుకున్నాం. మెల్లగా ఈ విషయాన్ని బంధువులందరికీ చెప్పాలి అని అనుకుంటున్నాం. ఈలోగా నువ్వే వచ్చేశావు. పెద్దోడికి పెళ్లి కుదిరిపోయింది. ఇప్పుడిక వాడు వేదని పెళ్లి చేసుకోవడం ఎలా కుదురుతుంది చెప్పు? మర్చిపోయావా వదినా? వేద పుట్టగానే దినేష్కిచ్చి పెళ్లి చేస్తానని నేనంటే తెగ నవ్వుతూ సరే అని అన్నావు. ఇప్పుడేంటి, ఏం గుర్తులేనట్టు మాట్లాడుతున్నావు? అంటే అది... ఓ, నా కూతురుని ఇంటి కోడలవ్వటం నీకు ఇష్టం లేదన్నమాట. సరే, ఇక ఇప్పుడు ఇక్కడ కూడా నాకు విలువ లేదన్నమాట. అయ్యో గౌరీ, అలా వెళ్లకు. అసలు నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసుకో. నిజమే, వేదని దినేష్కిచ్చి పెళ్లి చేయాలని అనుకున్న మాట నిజమే. కాని దినేష్ ఇప్పుడు ముందులా లేడు. ఏదో చదువుకొని బాగుపడతాడనుకుంటే చదువు గిదువు అవసరం లేదని ఏదో పనిలో చేరాడు. అవతల నీ భర్తేమో అమెరికా సంబంధం తెచ్చాడని అంటున్నావు. కాని మావాడేదో చిన్న దుకాణంలో పనిచేస్తున్నాడు. అంత గొప్ప సంపాదన కూడా కాదు. అలాంటి వాడికి నీ కూతుర్నిస్తావా? ఈ రోజు నువ్వు ఏదో అభిమానంతో పెళ్లి చేయొచ్చు. కాని రేపు నీ కూతురేదైనా బాధపడితే అప్పుడు నువ్వే మమ్మల్ని అసహించుకుంటావు. మన మధ్య ఉన్న సంబంధాలు పాడవకూడదనే ఇలా అంటున్నాను. చూడు వదినా,
మీ పిల్లల చదువు అలాగే సంపాదనతో నాకెలాంటి సంబంధమూ లేదు. 10 రూపాయలు సంపాదించినా లేదా 100 రూపాయలు సంపాదించినా మీరు మీ పిల్లల్ని సంస్కారంతో పెంచారు. అందులోనూ నీ పెద్ద కొడుకు చాలా మంచివాడు. వాడే ఇంటి పెద్ద. కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇలాంటి ఇంటి పెద్దున్న ఇంటికి నా కూతుర్ని పంపేందుకు నాకెలాంటి బాధ లేదు. మీరు ఒప్పుకుంటే నేను తప్పకుండా ఆయన్ని ఒప్పిస్తాను. నువ్వు నా పిల్లల గురించి ఇంత బాగా ఆలోచిస్తావని అనుకోలేదు గౌరీ. నాకు అలాగే ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదు. నీ కూతురు అలాగే నీ భర్త ఒప్పుకుంటే మేం కూడా ఒప్పుకుంటాం. అలా లక్ష్మమ్మ గౌరీతో చెబుతుంది. గౌరీ ఆనందంగా ఇంటికి వెళ్తుంది. గౌరీ తన భర్తతో ఇలా చెబుతుంది. చూడండి, ఉన్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. దాన్నంత దూరం నేను పంపలేను. అమెరికా సంబంధమని మనం మురిసిపోవడమే కాని అంత దూరం పంపిన తర్వాత మన అమ్మాయి నిజంగా అక్కడ ఆనందంగా ఉంటుందా? ఏదైనా జబ్బు చేసినా జ్వరం వచ్చినా మనం అక్కడికి వెళ్ళగలమా? దాన్ని సరిగ్గా చూసుకోగలమా? అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. వేదని దినేష్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. పిల్లను అంత దూరం పంపడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఆ అబ్బాయి లక్షల్లో సంపాదిస్తాడు. లక్షలు కాదండి, లక్షణాలు ముఖ్యం. నా కూతుర్ని నా కళ్ల ముందే ఉంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఒప్పుకోండి. వేదా, దినేష్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే నాన్న. చిన్నప్పటి నుండి బావే నా భర్త అని అనుకున్నాను. అలా వేద కూడా ఒప్పుకోవడంతో ఇక చేసేదేమీ లేక శంకర్ కూడా పెళ్లి కొప్పుకుంటాడు. మరుసటి రోజు గౌరీ, శంకర్ మరియు వేద లక్ష్మమ్మ ఇంటికి వెళ్తారు. ఇదిగో వదినా, ఆయనకిష్టమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నావు కదా. ఇదిగో నా భర్తని తీసుకొచ్చాను. ఆయనకు కూడా మీతో సంబంధం కలుపుకోవడం ఇష్టమే. అవునక్కయ్య గారు, చాలా ధన్యవాదాలు బావా. పెద్దోడి పెళ్ళైపోయిన వెంటనే మనం ఈ పెళ్లి పెట్టుకుందాం. ఏమంటావురా దినేష్? మీ ఇష్టమే, నా ఇష్టం కూడా నాన్న. అరే, నా పెళ్ళయ్యేంత వరకు ఆగడం ఎందుకు? ఇద్దరం ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకుందాం. అరే, ఈ ఆలోచన కూడా బాగుంది. ఏమంటావు శంకర్? గౌరీ, ఈ ఆలోచన ఎలా ఉంది? ఈ ఆలోచన కూడా బాగుంది. ఒకే ముహూర్తానికి 2 పెళ్ళిళ్ళు చేసేద్దాం. అలా ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్లు చేయాలని కుటుంబమంతా నిర్ణయిస్తుంది. అలా పెళ్లి సందడి మొదలవుతుంది. ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి 2 జంటలకు అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. శ్రీనివాస్ అలాగే సీత, దినేష్ మరియు వేద పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. సినిమాలైతే పెళ్లవ్వగానే కథ పూర్తయిపోతుంది. కాని ఇక్కడ మాత్రం పెళ్లితోనే అసలు కథ మొదలవబోతుంది. చూద్దాం, అన్నాతమ్ముళ్ళున్నంత ఆప్యాయంగా తోడికోడళ్లు ఉండగలుగుతారా?